హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల శ్రీలక్ష్మి 517. ఈ లాగ్ పెట్టడానికి చాలా అంటే చాలా లేట్ అయ్యింది. ఏం చేస్తాం, అమ్మవారు ఇప్పుడే పెట్టమని అయితే అంది. ఆల్రెడీ మీకు ఈ వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అవును, ఇది దసరా సెలవుల్లో జరిగిన నేను ఫస్ట్ టైం చూసిన నిప్పుల గుండం వీడియో. నేను పుట్టిన ఊరైన మా అమ్మగారి ఊరిలో అయితే ప్రతి దసరా నవరాత్రుల్లో అయితే నిప్పుల గుండం అయితే పెడతారు. మా అమ్మ భవానీ మాలేసుకున్నప్పుడల్లా నన్ను ఈ నిప్పుల గుండం చూడడానికైతే రమ్మని అనేది. అయితే నేను ప్రతిసారి నిప్పుల గుండానికైతే మిస్ అయ్యేదానిని. ఈసారి మాత్రం మిస్ అవ్వకుండా అయితే నేను, మా చెల్లి, మా తమ్ముడు అందరం అయితే వచ్చాము ఈ నిప్పుల గుండానికి. మా అమ్మగారి ఊరిలో గ్రామదేవత దేవి నవరాత్రులు చాలా అంటే చాలా బాగా చేస్తారు. మా గ్రామదేవతకైతే ఒక హిస్టరీయే ఉంది. మా అమ్మగారి ఊరైన చాజంపూడిలో గ్రామదేవత తూట్లమ్మ తల్లి. ఆ అమ్మవారు చాలా సత్యమైన తల్లి. ఆవిడ ముందు నిల్చుని ఏం కోరుకున్నా అయితే కోరికలైతే నెరవేరుతాయి. కోరిక అంటే స్వార్థంతో కూడింది అయ్యుండకూడదు. స్వార్థం లేని కోరికలే ఎవరి కోరికలైనా నెరవేరుతాయి. ఈవిడే మా గ్రామదేవత తూట్లమ్మ తల్లి. మా తూట్లమ్మ తల్లి అలిగి ఒక చోటకైతే వెళ్ళిపోయింది. అలిగి ఎందుకు వెళ్ళిపోయింది, ఆవిడని ఎలా తీసుకొచ్చామన్నది నెక్స్ట్ అయితే చెప్తాను. అయితే మా అమ్మగారి ఊరిలో దేవీ నవరాత్రులు బాగా చేస్తారని చెప్పాను కదా. మా గ్రామదేవత ముందు ఒక స్టేజ్ని అయితే కట్టి అక్కడ ఒక అమ్మవారి విగ్రహం అయితే పెడతారు. ఆ విగ్రహానికి దేవీ నవరాత్రులు అయితే కుంకుమ పూజలు గట్ట అయితే అక్కడ చేస్తారు. ఏం పూజలు చేయాలన్నా ముందు మా గ్రామదేవత అయిన అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి తర్వాత అయితే ఈ విగ్రహం దగ్గర అయితే దండం పెట్టుకుంటాము. మా మనోజ్ తరుణ్ చూసారా ఎలా దండం పెట్టుకుంటున్నారు. అయితే ఈవిడే కనకదుర్గమ్మ తల్లి అమ్మవారు. గ్రామదేవత గుడి పక్కన అయితే కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి గుడిని కూడా కట్టించారు. అయితే ఇక్కడ కూడా ఒక అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టి ఇక్కడ కూడా పూజలను అయితే జరిపిస్తారు. నిప్పుల గుండం అయితే తెల్లారి గట్ల 3 అయితే తొక్కిస్తారు. అయితే అప్పటి వరకు రాత్రంతా కథలను అయితే చెప్తారు, అమ్మవారి కథల్ని. నైట్ 8 నుంచి తెల్లవారితే 1-2 వరకు అయితే అమ్మవారి కథలను అయితే చెప్తారు. మేమైతే చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఆ కథలన్నీ విన్నాము. ఇంతకీ మా గ్రామదేవత కథ ఏంటంటే, అమ్మవారు ఎదురుగా వచ్చి ఎవరైనా తనకి తోడుగా రమ్మంటే అమ్మవారు వెళ్ళేవారు. మేము పుట్టకముందు ఒక ఆయన గ్రామదేవతకి ముందుకు వచ్చి కోర్టులో కేసు ఉంది, నా కూడా రావాలి, నేను గెలవాలని కోరుకున్నాడంట. అయితే అమ్మవారు తన వెనకమాలే వెళ్ళారు రాజమండ్రి కోర్టుకి. కేసు గెలిచాక ఆ ఆనందంలో అమ్మవారిని పిలవకుండా వచ్చాడంట. ఇక అంతే, మా అమ్మవారికి కోపం వచ్చి రాజమండ్రిలోనే ఉండిపోయారు. అయితే అక్కడ వాళ్ళ అక్క అయిన ఒక అమ్మవారి దగ్గర ఉన్నారని మా ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉండేవారు. తర్వాత నేను పుట్టాక మా వచ్చాక అందరూ కలిసి గ్రామదేవతని ఎలాగైనా తీసుకురావాలని అనుకున్నారు. అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడిగితే వేసిన చీర వెయ్యకుండా నన్ను అక్కడ నుంచి బాజా భజంత్రీలతో అయితే తీసుకురావాలని చెప్పారు. అలాగే ఈ అమ్మవారిని అయితే తీసుకుని వచ్చారు. అమ్మవారిని తీసుకువచ్చిన తర్వాత జాతరలు ఎన్నో జరిపారు. అప్పటి నుంచి మా ఊరు బాగుందని అందరూ నమ్ముతాము. ఇక్కడ అయితే అమ్మవారి కథలు అయిపోయాక ఇలా పెట్రోల్ పోసి మంటలను అయితే వెలిగిస్తున్నారు. నాకైతే చాలా భయం వేసింది. ఫస్ట్ టైం అయితే నేను నిప్పుల గుండం వీడియోని చూడడం కదా. ఇక్కడ అమ్మవారి గుళ్ళో ఒక అబ్బాయి అమ్మవారి వేషధారణలో అయితే రెడీ అయ్యాడు. అయితే అక్కడ నుంచి సౌండ్ అయితే వస్తుంది. అక్కడ గుడి చుట్టూ తిరిగి నిప్పులు పట్టుకుని అయితే అక్కడి నుంచి తీసుకుని వస్తున్నారు. మమ్మల్ని అందరినీ ఒక పక్కకైతే జరగమంటున్నారు. ఇలా ఎందుకు జరుపుతున్నారు, ఇలా కిరోసిన్తో ఎందుకు నిప్పులు వస్తున్నాయో మాకు తెలియలేదు. అయితే తర్వాత అయితే తెలిసింది, ఆ అబ్బాయికి అమ్మవారి పూనకం అయితే వచ్చి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. అమ్మో, ఆ దృశ్యం చూడగానే నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. వేషధారణలో ఉన్న అమ్మవారు అయితే ఏ పక్కకు వస్తున్నారో కూడా తెలియలేదు మాకు. ఒకసారి అయితే మా మీదకైతే డ్యాన్స్ వేస్తూ వచ్చారు. అప్పుడు చూడండి, నాకైతే చాలా భయం వేసింది.
నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, అందుకే భయం వేసిందేమో. సెకండ్ టైం, థర్డ్ టైం చూసిన వాళ్ళకి భయం ఏదేమో అనుకున్నాను. కానీ వాళ్ళకు కూడా భయం వేసిందంట. అయితే అమ్మవారి వేషధారణలో ఉన్నవారు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. చుట్టూ అయితే ఒక అరగంట సేపు తిరుగుతూనే ఉన్నారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఎటు వస్తారో ఏంటో అని అందరికీ అయితే భయం వేసింది. కానీ ఏ మాటకి ఆ మాటే అమ్మవారి వేషధారణలో ఉన్న ఆయన అయితే చాలా బాగా డ్యాన్స్ వేశారు. కాదు అమ్మవారే వచ్చి అక్కడ డ్యాన్స్ వేసినట్టయితే ఉంది. ఈ వీడియోని చూస్తున్నప్పుడు మీకు అలాగే అనిపించిందా? కామెంట్ రూపంలో తెలియచేయండి. కత్తి పట్టుకుని వెనక్కి వస్తున్నట్టు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేవారు. మీరు ఎప్పుడైనా నిప్పుల గుండానికి వెళ్ళారా? వెళితే ఎన్నిసార్లు వెళ్ళారు? ఈ అమ్మవారిని చూసినప్పుడు మీకు ఏ ఫీలింగ్ కలిగిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈసారి అయితే రెండో లెవెల్ వెనక్కైతే పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. పెట్రోల్ పోసి నిప్పుల్ని అయితే వేస్తున్నారు. ఆ నిప్పును కూడా దాటుకుంటూ అమ్మవారు వెళ్తున్నారు. ఇలా చాలాసేపు నిప్పుల్ని వేస్తుంటూ అవన్నీ దాటుకుంటూ అయితే వెళ్ళారు. అయితే భవానీలు అయితే భయపడలేదు. అమ్మవారి దగ్గరే అయితే నిలబడ్డారు. అమ్మవారి మాలను వేసుకోవడం వల్ల వాళ్ళకి భయం లేదు. ఇప్పుడైతే థర్డ్ లెవెల్ చాలా స్పీడ్గా అయితే డ్యాన్స్ చేస్తున్నారు. అలా డ్యాన్స్ చేస్తూనే అటు ఇటు ఉరుగుతున్నారు. ఇలా డ్యాన్స్ వేశాక ఫస్ట్ అయితే అమ్మవారి నిప్పుల గుండం అయితే తొక్కుతారంట. తర్వాత భవానీలు, తర్వాత మిగతా వారు అయితే నిప్పుల గుండం తొక్కుతారంట. అయితే అమ్మవారు నిప్పుల గుండం తొక్కాక ఎవరెవరు నిప్పుల గుండం తొక్కారు, భవానీలతో పాటు ఎంతమంది మామూలు నిప్పుల గుండం తొక్కారో అయితే పార్ట్ 2 లాగ్లో అయితే చెప్తాను. ఇక్కడ జనం చాలామంది వచ్చారు నిప్పుల గుండాన్ని చూడడానికైతే. వాళ్ళందరూ కళ్ళు ఆర్పకుండా అయితే ఈ దృశ్యాలని చూస్తూనే ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది అయితే ఈ నిప్పుల గుండం చూడడానికైతే వచ్చారు. ప్రతి సంవత్సరం చాలామంది జనం అయితే నిప్పుల గుండాన్ని చూడడానికి వస్తారంట. కానీ ఈ సంవత్సరం నాతో పాటు చాలామంది జనం అయితే వచ్చారు. వాళ్ళందరినీ చాలాసేపు అయితే కంట్రోల్ చేశారు. ఇలా చాలాసేపు అమ్మవారి వేషధారణలో ఉన్న ఆయన చాలాసేపు డ్యాన్స్ అయితే చేశారు. అయితే ఇప్పుడు నిప్పుల గుండం తొక్కడానికి అయితే అమ్మవారిని అయితే తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే మొదట అమ్మవారు తొక్కిన తర్వాతే మిగతా వారందరూ నిప్పుల గుండం తొక్కాలంట అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు. అయితే జనాన్ని అందరినీ కంట్రోల్ చేసి అయితే అమ్మవారిని అయితే తీసుకుని వెళ్తున్నారు నిప్పుల గుండం దగ్గరికి. ఇలా నిప్పుల గుండం దగ్గర తీసుకొచ్చేటప్పటికి అక్కడ ఎదురుగా జనం ఎవరు ఉండకూడదు. నిప్పుల గుండం దగ్గరికి స్ట్రైట్గానే అమ్మవారు వెళ్ళాలి. జై భవానీ, జై జై భవానీ. అతి త్వరలో పార్ట్ 2 కూడా పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.